and thank you profoundly on behalf of AP Police and on my personal behalf. So just give us a sec, he will join. And we love your movies, Gudachari, Shesh Garu, and Nitin is our all-time favorite from Happy Days. Thank you, sir. My full name is Nikhil Siddhartha, sir. Photo సరిపోతుంది, so I will not start. One sec. Officer Southern. Good afternoon. Good afternoon and welcome respected DG sir, Sri Gautam Sawang IPS and officers here and media mitrulaki, Sindhu gariki, Adivi Shesh gariki, Nikhil Siddhartha gariki and Kondavidi Satyavati garu, social activist. మన ఉమెన్ ఇష్యూస్ మీద వారు పోరాడుతూ ఉంటారు. బ్రీఫ్ ఇంట్రొడక్షన్ సార్, యు నో పివి సింధు. Sindhu, can you hear me? Good to see you online. Thank you, sir. Yeah, and thank you for being here today. Thank you. సో పివి సింధు గారు మీ అందరికీ తెలుసు, షీ వన్ మోర్ దెన్ 325 మెడల్స్ టు ద కంట్రీ అండ్ ఓన్లీ ఇండియన్ అథ్లెట్ టు వన్ గోల్డ్ మెడల్ ఇన్ ఒలింపిక్స్ అండ్ వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్. షీ ఈస్ విన్నింగ్ వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ మెడల్ ఎవ్రీ ఇయర్ and she is Padmasri, Padma Bhushan also. And if I keep on telling, the day will end, so I will stop here. And sir, he is Nikhil Siddharth. Yeah. Nikhil is a film hero. And Happy Days and oka movie start ayindi. Tamanna Bhatia, he and all of them have started their career and became big later. Recently he gave a hit with Arjun Suravaram, where he was an investigative journalist. And he is on his six-pack spree. Oh, wonderful. Hi, Nikhil. Yeah. Thank you. Thank you for being with us. So, Adivi Shesh, sir, Adivi Shesh started his career as a script writer. Am I right, Shesh? And yeah, and then later he turned himself into an actor. He acted in Bahubali, and he gave a blockbuster with Gudachari. And one Spanish movie remake, Yavaru. Both are excellent thrillers. I enjoyed it along with my son. Thank you, Shesh. Thanks for coming, sir. He is Shesh, sir. Shesh, thank you for being with us. Thank you, sir. Thank you for having me. And good to see you all indoors. Yes, completely. Yeah, thank you. And Madam Kondavidi Satyavati garu, woman activist, sir. ఉమెన్ ఇష్యూస్ మీద చాలా జెన్యున్గా ఎప్పటి నుంచో ఫైట్ చేస్తున్నారు మనతోటి మన సిస్టంలో. షీ రిప్రజెంట్స్ అండ్ షీ బ్రింగ్స్ ఫార్వర్డ్ ఆల్ ద ఇష్యూస్. ఇట్స్ అన్ ఆనర్ టు హ్యావ్ యూ మేడం. అండ్ ఐ విల్ స్టార్ట్ విత్ ద బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఆఫ్ దిస్ మిషన్ S4. దిస్ ఇనిషియేటివ్ బేసిక్గా డీజీ గారి బ్రెయిన్ చైల్డ్ ఇది. డీజీ సార్ సెడ్ సైబర్ స్పేస్ యూసేజ్ పెరిగిపోయింది అండ్ అట్ ద సేమ్ టైం సైబర్ స్పేస్లో ఈ అబ్యూజ్ ఆఫ్ ఉమెన్ కానీ అబ్యూజ్ ఆఫ్ సెలబ్రిటీస్ కానీ ఇది ఇంకొక ట్రెండ్ ఏంటంటే ఫాల్స్ న్యూస్, ఫేక్ న్యూస్ బాగా సర్క్యులేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎవడో రేపొద్దున ఒక మెసేజ్ పెడతాడు, లాక్డౌన్ ఎత్తేసారు అందరూ ఫ్రీగా రోడ్ల మీదకి రండి అని. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎన్ ఎవెన్యూ టు చెక్ దట్, పీపుల్ మే బిలీవ్ ఇట్ అండ్ దే కమ్ ఆన్ టు ద రోడ్స్ అండ్ ఇట్ విల్ బికమ్ ఏ సోషల్ కెలామిటీ. సో గవర్నమెంట్ సైడ్ నుంచి ఒక అథెంటిక్ ఒక పేజ్,
ఒక పేజ్ కానీ ఒక ఫోన్ నెంబర్ కానీ అందుబాటులో ఉండాలి. వాట్సాప్ అయితే అందరికీ అందుబాటులో ఉంది కాబట్టి ఒక నెంబర్ పెట్టమని డీజీ గారు చెప్పారు. ఆ మేరకు మనం ఈ రోజున ఒక నెంబర్ని డీజీ గారితో మనం ఆవిష్కరించడం జరుగుతూ ఉంది. సో ఎవరికన్నా ఒక మెసేజ్ వచ్చినప్పుడు లేదా ఈ జ్యూస్ తాగితే కరోనా పోతుందని కానీ మెసేజ్ చేసినా కాల్ చేసినా మేము కన్సర్న్డ్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో ప్రభుత్వం అయితే ప్రభుత్వంతో, అది మెడికల్కి సంబంధించింది అయితే ఒక డాక్టర్ గారితో మాట్లాడి అది కరెక్టా కాదని ఇమీడియట్గా మేము చెప్తాం. 24/7 ఈ నెంబర్ రన్ అవుతుంది సిఐడి కంట్రోల్ రూమ్లో. థింగ్ ఈజ్ వీఆర్ టేకింగ్ ఎ స్టాండ్ అగెన్స్ట్ సైబర్ బుల్లీస్. సైబర్ బుల్లీయింగ్ అంటే ఇష్టం వచ్చినట్లు అబ్యూజ్ చేయటం, వాళ్ళకి నచ్చినట్టు పోస్ట్ పెడితేనే ఒప్పుకుంటారు. వాళ్ళకి ఏమాత్రం నచ్చకపోయినా కానీ దే విల్ రిసార్ట్ టు ద అబ్యూస్. అందులో ఉమెన్ అయితే ఇంకా చాలా డర్టీ లాంగ్వేజ్, వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు. అండ్ పీపుల్ ఆర్ టేకింగ్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. నో, ఇట్స్ అన్ అఫెన్స్. There are so many offences, as many as 14 offences. DG sir will speak about that. So అట్లాంటి ఈ సైబర్ బుల్లియింగ్, ఎవరినన్నా ఇన్సల్ట్ చేయటము, ఎట్లాంటివన్నీ కూడా అబ్యూజివ్ లాంగ్వేజ్ యూజ్ చేయటం, ఎస్పెషల్లీ ఉమెన్ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఫోటోలు తీయటము, ఇలాంటివి ఏమన్నా జరిగినప్పుడు ఈ నెంబర్కి కనుక మీరు మెసేజ్ ఇస్తే, ఇఫ్ యూ డోంట్ వాంట్ టు రివీల్ యువర్ ఐడెంటిటీ, వీ విల్ అబ్జర్వ్ హిమ్ ప్రైవేట్లీ వితౌట్ రివీలింగ్ యువర్ నేమ్ అండ్ వీ విల్ బుక్ హిమ్ ఎట్ అప్రోప్రియేట్ పాయింట్. If you want to lodge a complaint, you are welcome. DG sir told all SPs, all unit officers to take stringent action. Basically, this is the introduction of this fact check and this cyberbully controlling method. This is stay safe, stay smart. Yes, 4. So I request respected DG sir launch the number. First number. Shall I launch it? How do I do that? You can just. This yellow? Yes, sir. You will get a message. Yes, sir. Okay. ఏదమ్మా? Yeah. You've sent it, isn't it? అయిపోయిందా? You can see the message sent by sir and a reply which has been given. So, and yeah, can show one complaint also. Is it fact or fake? Fact or fake అని కనుక్కోవడం కోసం ఒక స్క్రీన్ షాట్ పంపించారు. దాని మీద immediately our team will respond and send them the answer. Sir, thank you, sir. Thank you. Request you to Okay. hold this for us. Yes. Okay. Okay. We'll look that side. To the right, yeah. Okay. To the left? Okay, to the left. Okay. Okay. Applause. Thank you. Thank you, sir. Thank you, sir. And now I request to start with the ladies first అన్నారు కాబట్టి PV Sindhu garu to give your remarks, interact with our DG. Sindhu garu, please. Hello, sir. Firstly, thank you. Thing where I've never heard about it, where the cyberbullying is very, very important for all of us. Because you never know, as sir told us, that, which is fake and which is real news. Because nowadays, especially talking about every individual, everybody keeps getting forward messages in WhatsApp, and we do believe it and we forward it to some other people so that, they also should know about it. But I think we never know which is fake and which is real, and that is how, that is why, this cyberbullying given as the WhatsApp number, I think it's a very good idea. And also talking about women and also in the social side, random people commenting about women and bullying women in an appropriate language is really bad. And at the same time, to know who it is and what it is, definitely I think this is a great thing that, the police, the cyber police, cyber
bullying that which has come up is a really good idea. And once again, I would like to thank you, sir, and also CM Garu for getting it into everyone's notice. Thank you very much. I think your presence and your words are very inspiring. I'm sure that it will also help us to reach out to the youth, particularly, and then it'll help us to reach out and send across the message. Once again, yeah, Sindhu. Once again, we are very privileged to have you with us this morning, and thank you on behalf of AP Police and also AP government. Thank you. Thank you. Thank you. సో మేడం సత్యవతి గారు ఉమెన్ ఇష్యూస్ మీద చాలా యాక్టివ్గా పనిచేస్తారు. మేడం మీ రెస్పాన్స్ తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. అన్మ్యూట్ చేయండి. యా ఓకే. యా విల్ మూవ్ టు some technical issue. So we'll go to Nikhil Siddharth. Nikhil, me response. How are you feeling about this initiative? And please share your thoughts with our DG sir. So first of all, I want to thank the police, the AP police and as well as the government of AP. ఇంత మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఎందుకంటే ఐ థింక్ ఈ ఇనిషియేటివ్ తీసుకోవడంలోనే ఇట్స్ మోర్ దెన్ 90% ఆఫ్ ద బ్యాటిల్ వన్ సార్. ఎందుకంటే చాలా మంది దేర్ సంథింగ్ కాల్డ్ as ఆన్లైన్ అనానిమిటీ. అంటే మనం చాలా మంది ఇంటర్నెట్ లో ఉన్నప్పుడు దే థింక్ దట్ లో ఉంటారు సార్ అది. సో ఈ ఆన్లైన్ అనానిమిటీ వెనకాల దే ఆర్ డూయింగ్ వాట్ ఎవర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దే హ్యావ్ అ కరేజ్ దట్ పీపుల్ ఆర్ నాట్ గోయింగ్ టు ట్రేస్ దెమ్. ఒకవేళ ట్రేస్ చేసినా కానీ ఏం చేస్తారులే అని చెప్పి ఒక చిన్న ధైర్యం ఉంటుంది సార్ అది. By taking such a stand, I mean, మనం వచ్చి ఈ ఇంత సైబర్ బులింగ్ అగేన్స్ట్ గా and as well as fact checking against గా we are doing this program. This itself is going to discourage all those people. And మిగతా 5% ఎవరైతే who try to even in spite of this they try to do it, I think the punishments which you have like just now announced, imprisonment దగ్గర నుంచి you have huge fines for anybody who is spreading wrong information and false information. That's a very good thing, sir. ఒక ఇద్దరు ముగ్గురు ఎగ్జాంపుల్ మీరు చేస్తే డెఫినెట్ గా I think this very evil thing called cyberbullying and wrong information spread చేసే ఈ వైరస్ ఏదైతే ఉందో I think it's going to definitely go away. And I want to thank you again for inviting me here. And there's also another thing which I would like to bring up with your permission. Yeah. So there is something called as Google Ads, which. Yeah, go ahead, Nikhil. Yeah, so there is something called as Google Ads, sir, which can be target specific. For example, a certain area, put me Mangalgiri lo unarante, Mangalgiri specific they can run Google Ads, and most of these Google Ads are not being checked, sir. And they're having a very less amount of checking or whatever. So anybody can put any kind of wrong information or any kind of Ponzi schemes or any kind of fraudulent scams, and they're even using a lot of actors' photographs, sir. And recently there was one advertisement which was there saying that if you want to earn 10 lakhs in 1 month and Chippy, they put a very famous actress's photograph. So Google Ads, Valgoda, they're not exactly adhering to things, sir. So spreading a lot of false information. So meer ippudu initiative teeskodam valla I think it's going to help. Thank you, Nikhil. First of all, those good words what you have said about the police initiative. Thank you very much. The government is very that way concerned about these new areas, new domains, wherein we need to be active. As you rightly said, you see, social media particularly, and on the internet, that's a kind of a digital space. So it's not kinds of purposes. And then one which you specifically mentioned about, area-specific marketing strategies. They use all kinds of algorithms and tools to try to push certain messages. This is also, part of the process where the police always looks around for new trends and new, modus operandi which people use. Many a times what happens is that cyberspace
the domains, the lines and the bounds are still very gray. Like Yes. what is right, what is wrong. And then what is the contents, the kind of contents. The laws are still, in that formative stages. A lot depends how one we present it, how we interpret it. So police is also always facing this kind of situation on day-to-day basis. But since you have flagged it, I'm sure that the CID or APCID particularly, we are very fortunate to have a set of very competent officers. We have those capacities and competencies. I'm sure that we will also look into that specifically what you had mentioned. The marketing, what they're using, what they're doing. Nowadays, even like online gaming things are also happening. And what kind of games, what is permissible, what is not, what is the kind of trend, does it kind of support or initiate. So these are the areas where, as I said, we need to constantly keep on watching and then intervene where it is necessary. So conscientious people like you all, youths, particularly all of you who are here, we need feedback systems because you guys are mostly on that domain. So you may understand it better. Many things, even honestly, even I don't understand many things what is happening because that's a different lingo. You speak a different language. That's a different world. You understand each other. So we need to take some time to catch up with that also. But very interesting things which you have said, yeah? So just one last thing Yeah. I want to just inform. Sir. So I just want to thank, we support you wholeheartedly in your endeavor and all your missions. థ్యాంక్ యూ సో మచ్ నిఖిల్ సహకారం ఖచ్చితంగా అవసరం మనకు కూడా ఈ మెసేజింగ్లో అర్థమైంది కదండి అంటే మై తెలుగు మే నాట్ బి వెరీ పర్ఫెక్ట్ బట్ వీ నీడ్ యువర్ సపోర్ట్ ఈచ్ వన్ ఆఫ్ యూ థ్యాంక్ యూ అగైన్ నిఖిల్ మ్యామ్ And Thank you, sir. Sesh, sir, we'll close with Satyavati madam. Sesh garu, Advi Sesh, please respond. Interact with our DG. Thank you. Namaste, sir. First of all, DGP garu, thank you Andy for the kind of initiative you guys are taking. And ఇది నాకు నా ఫ్రెండ్స్ నాకు చెప్పగానే సునీల్ గారు ఇది ఆర్గనైజ్ చేస్తున్నారని ఐ వాజ్ వెరీ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ ఇట్ అనమాట. ఆల్సో ఐమ్ కైండ్ ఆఫ్ హ్యాపీ టు సార్ట్ ఆఫ్ హెల్ప్ స్ప్రెడ్ ద వర్డ్. Big fan of Sindhu here. So, hi Nikhil. So just happy to help spread the word. నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే కొన్నిసార్లు నాకు కొంతమంది యాక్టర్స్ ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళు నాకు ఇలా పంపారు చూడరా అని చెప్తుంటే ఏం చేయాలో అర్థమైంది కదనమాట. అరే దీన్ని ఈ మిస్ఇన్ఫర్మేషన్ ఎలా కాంబాట్ చేయాలనేది. సో ఒక పబ్లిక్ ఫారంలో దీన్ని కాంబాట్ చేయగలగటం అనేది ఇట్స్ వెరీ నైస్ థింగ్ ఎస్పెషలీ ఫర్ గర్ల్స్. ఎందుకంటే సెలబ్రిటీస్ కానీ యాక్ట్రెసెస్ కానీ ఈవెన్ ఫ్రాంక్గా చెప్పాలంటే ఒక నార్మల్ గర్ల్ గురించి కానీ మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయడం చాలా ఈజీ అయిపోయింది అనమాట. సో టు బీ ఏబుల్ టు యాక్చువల్లీ జస్ట్ స్ప్రెడ్ ద వర్డ్, యాక్చువల్లీ జస్ట్ కాంటాక్ట్ దిస్ నంబర్ అండ్ రిపోర్ట్ ఇట్ అండ్ వెరిఫై ఇట్ ఫాల్స్ ఆర్ ఫేక్ ఇందాక వాట్సాప్ ఫీల్డ్లో చూసాను. దట్ రియలీ హెల్ప్స్. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ మన సొంత వాట్సాప్ గూగుల్ అనమాట. ఇది నిజమా కాదా. ప్లస్ మా పేరెంట్స్ ఓల్డర్ రిలేటివ్స్ నుంచి ఫేక్ ఫార్వర్డ్స్ అన్ని అవుతాయి అనమాట. ఇలాంటి పాపం చాలా మంది ఓల్డర్ పీపుల్ తెలియక అన్ని ఫేక్ న్యూస్లు పంపిస్తూ ఉంటారు. నేను కూర్చొని అమ్మ అలా కాదమ్మా, నాన్న అలా కాదమ్మా అని చెప్తూ ఉంటాను. సో ముఖ్యంగా యంగ్స్టర్స్ అందరికీ వాళ్ళ పేరెంట్స్ నుంచి ఫేక్ న్యూస్ కూడా అవుతుంది. సో వెరీ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఆఫ్ ద ఇనిషియేటివ్ యూ టేకింగ్ సార్. నేను ఈ మన కాన్ఫరెన్స్ అయిపోగానే ఐఎమ్ గోయింగ్ టు గో హెడ్ అండ్ ఐఎమ్ షూర్ ఆల్ ఆఫ్ us will I'm going to go ahead and post the number in all my social media so that anybody who has been a victim of cyberbullying anybody who feels they've been given some false information or false advertising can go ahead and check the authenticity of it. And sir, me Telugu baane undi sir. So thank you for that. Again, very well said, and your active cooperation and participation in terms of not only messaging but also sharing these numbers and spreading amongst your friends and circles that there's something like this available. Thank you, Sesh. Thank you very much. Yeah.
మేడం సత్యవతి గారు సమస్యల మీద ఎప్పటికప్పుడు వాళ్ళ సమస్యల మీద పోరాడుతూ వాళ్ళకి పరిష్కారం చూపించే మేడం సత్యవతి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం సార్, డీజీపీ గారు. సార్ మీరు నాకు తెలుసు సార్, మిమ్మల్ని మీ ద్వారానే మేము విజయవాడ రాజమండ్రిలో వర్క్ చేస్తున్నాం సార్. వినిపిస్తుందా సార్? వినిపిస్తుందా అమ్మా? సార్ విజయవాడ విమెన్ పోలీస్ స్టేషన్ లో, రాజమండ్రి పోలీస్ స్టేషన్స్ లో కూడా పనిచేస్తున్నాం సార్. తర్వాత అక్కడ హెల్ప్ లైన్ కూడా భూమిక కౌన్సిలరే మేనేజ్ చేస్తారు సార్, 1091. కాబట్టి మేము మీతో చాలా కాలంగా పనిచేస్తున్నాం సార్. ఇప్పుడు కూడా మీరు ఈరోజు స్టార్ట్ చేసిన వాట్సాప్ ఏదైతే ఉందో తప్పనిసరిగా చాలా అవసరమైన టైంలో మీరు స్టార్ట్ చేస్తారు సార్. వెరీ అంటే చాలా ఫేక్ న్యూస్ వస్తుంది, రకరకాల ఒక రిలీజియన్ ని టార్గెట్ చేస్తున్న వార్తలు వస్తున్నాయి సార్. తప్పనిసరిగా ఈ రోజు మీరు స్టార్ట్ చేసిన ఈ వాట్సాప్ చాలా అవసరం ఉంది సార్. మీకు అభినందనలు. మొత్తం ఏపీ పోలీస్, ఏపీ గవర్నమెంట్ కి, డీజీపీ సార్కి, సునీల్ కుమార్ గారికి, అందరికీ కూడా అభినందనలు సార్. తప్పకుండా మేము మీతో కలిసి పనిచేస్తాం సార్. నేను వాట్సాప్ మెసేజెస్ కానీ, ఫేస్బుక్ లో కానీ చాలా ఫైట్ చేస్తూ ఉంటాను సార్. నేను ఇట్లాంటి న్యూస్ వచ్చినప్పుడు వెంటనే సైబర్ క్రైమ్స్ పంపించడము, అక్కడ కంప్లైంట్ ఇవ్వడము. చాలా మంది నన్ను రీచ్ అవుతారు సార్, మీరు ఇట్లా వచ్చింది ఏం చేయాలని. తప్పనిసరిగా ఈరోజు మీరు స్టార్ట్ చేసిన ఈ వాట్సాప్ నంబర్ ని నేను తప్పకుండా చాలా పాపులరైజ్ చేస్తాను సార్. అవసరం ఉంది, మా విమెన్ కి, చిల్డ్రన్ కి చాలా నీడ్ ఉంది. కాబట్టి మీకు చాలా ధన్యవాదాలు సార్. ఈ వాట్సాప్ ని ఈ టైంలో మీరు స్టార్ట్ చేసినందుకు. మేము దాదాపు 3 years నుంచి మీతో కలిసి పనిచేస్తాం సార్. ఇక ముందు కూడా మీతో తప్పనిసరిగా పిల్లలు ఇష్యూస్ మీద, మహిళల ఇష్యూస్ మీద, వాళ్ళ భద్రత మీద తప్పకుండా మీతో కలిసి పనిచేస్తాం సార్. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you for being. Thank you, ma'am. Now I request. In the midst of the situation that we are all locked in, we are all aware of that. There was a need to create an arrangement like this, particularly because of the need felt across the state under these circumstances. All of us are aware, particularly our young guests today have really mentioned themselves, kind of circumstances people are facing, and cyberspace being a digital world, it's a world where so much of information keeps on passing around on a daily basis. So it becomes very difficult to really decipher what is right, what is wrong. So there is a need to really confirm what you come across, whether it is fact or otherwise. And we are all aware that today the country is going through such a situation. There is a National Disaster Management Act promulgated. Under this promulgation, even passing on wrong news with regards to what is happening is also taken very seriously. And when the country is going through a situation like this, a phase like this, it's very, very important that all of us rise up to this occasion, and do our bit, contribute whatever way we can in trying to see to it that we all come out of this situation in a very victorious manner. And that we all can do. And I'm sure that we, individually and collectively, will all be able to overcome this situation and make not only ourselves proud, but our country proud. Now, an arrangement like this
we are also receiving a lot of complaints that people being at home, their activity on the social media has also really increased, enhanced, because of the fact that people are mostly at home. And social media engagement seems to be a major preoccupation, other than, of course, your TV and other media sources. So in this, we have also come across the intensity of such nature of issues cropping up. So we decided that there is a need for the police to also intervene. So I'm very appreciative of the fact that the ADG CID, Sunil Kumar, and his team of officers have come together and very quickly made such an arrangement to create this facility to see to it that people, those who are facing a situation, can very quickly redress whatever situation they are facing, their grievances. News is flowing thick and fast. So what is right, what is wrong? Now, one of the key things that this arrangement can do is that you can check whether it's a fact or not, or otherwise. And if it is not, and if you feel that something is wrong, then we will book cases and then see that police action to prosecute those who have responsible for such kind of wrong news, fake news, which is being circulated in social media. That apart, we also given to understand that there's a lot of bullying. There's a lot of people unwantedly trying to reach out, people using all kinds of means in the social media. As one of you yourself said, that there's a sense of anonymity, or sense of like distance, a sense of being far away, sense of away from reality. So you have this like a sense that you are far away from the arms of the law, and then the restraint is not visible. So therefore they resort to this kind of means. So such kind of activities also needs to be checked and contained. So therefore it is necessary that people should know that this kind of arrangement is available with the police. We also have, as all of you are aware, that state of Andhra Pradesh, our government, particularly the Chief Minister himself, is very, very concerned and give a very high priority to women's issues, gender issues in the state. You are all well aware of the initiatives that has been taken under the Disha initiatives. There is a separate parallel initiative going on, but nevertheless, we see that even in the cyberspace, we find that there's a lot of women victims, because again, for the same reasons. So there is, therefore, we particularly encourage women, girls who are facing a situation which they are feeling uncomfortable about, or they want to quickly redress. There is an avenue for you available. The present avenue, S4, as you say, stay safe and stay smart. That is what the logo of this initiative is. But other than this also, you have those Disha initiatives, you have those Disha control rooms, which is also available particularly for women and girls. But this forum is available for everybody. So there is an integration, of course, at various levels. Now, I would not like to really spell out what are the sections of law. There are a lot of sections of law which is available, very stringent sections. So therefore, all should understand, all must realize that
nobody can get away. If you do something wrong, you will be held accountable, and you will be, the arms of law will definitely reach you. And one thing good about the digital space is there will always be a digital footprint. So even if it is not today, tomorrow, day after, even if it is after 1 year, that we will be able to sniff out, we will be able to trace you. So that all must understand and realize, because in digital space, obliterating the footprints, it's not very easy. And we have people, we have that kind of expertise available, not only more so in that, outside, we are also taking the support of those experts available in the public domain. We will also be creating a forum now of the cyber experts to augment our capacity in terms of, cyber crime capacities which is available within the police department. I will also appeal to such cyber experts also to come forward and participate with the police. Sunil particularly wanted me to also state that this is for everybody, that your liberty to swing your fist ends just where my nose begins. We all know that we are living in a country where we are very proud of our constitution. It's a democratic country. We are one of the largest democracies in the world. We are most vibrant democracy. Let me assure you that. India is the most vibrant democracy in the world. Not only in terms of volumes, not only in terms of various practices, the kind of democracy that exists in our country, you never see anywhere else in the world. I'm saying this with my first-hand experience, seeing the situation, circumstances across the globe. So this democratic system enshrines, which is enshrined in the Constitution, also gives a lot of liberties, a lot of rights to every citizen of our country. And we are all proud of those, the rights which is enshrined in our Constitution. But then again, everybody needs to exercise that right with some responsibility. That every right comes with some responsibility. And that is cutting across all the verticals. It's not only you see the citizens, but then it's also every institution of this democratic system, of this great democratic system. So it does have correction mechanisms. When I say this is a very vibrant democracy, it is so vibrant that sometimes, people do not understand. Sometimes it may appear to be chaotic, but definitely there is a very underlying framework which really churns and then corrects itself also. So that is the beauty of this democracy, which is very, very resilient by itself also. So in terms of our police capacities, all of us know that police is, or Andhra Pradesh police is particularly in many professional policing domains, we are on the forefront. Technology was one of those areas. Of course, after the division of the state, we are struggling with, the challenges which we are facing today. But nevertheless, we still have that a very rich legacy in terms of our capacities, in terms of our heritage. And very soon that with all participation, particularly public participation, we will be able to really surge ahead and serve the people better. So I really congratulate Sunil
the ADG and the Chief of CID of Andhra Pradesh Police and his team of officers who are here, Nayak, DIG, Cybercrime, and then Radhika, SP Cybercrime, and the whole other lot of officers from the CID, and of course all others who have supported this initiative. I really congratulate them, and I also express my appreciation and my salutations to the government of Andhra Pradesh, particularly our Honorable Chief Minister and the Home Minister, who have been always wanting us to surge ahead and then keep on striving to serve the people better. And particularly in this challenging times, where all of us are locked up. I can see all of you locked up at home. This is a lockdown. In times like this, I'm sure that all of us are going through a period of introspection and then having a re-look at somebody the other day said that it's a reboot, a time for a reboot and a refresh. The moment we all come out of this, our perspectives will change. The world will look different, and we will look at the world in a different way. And I'm sure the world will look fresh, literally too. So, in the coming days, let me take this opportunity to also appeal to all the citizens, all the viewers who are here, that please stay at home. Please follow whatever is being propagated. Please be safe, be home and be safe. And I'm sure that we will all individually and collectively overcome whatever we are going through. Thank you very much, and Jai Hind. Sir, thank you, sir. One small announcement. Because of lockdown, we know you're all facing problems in getting food and essential things. So a lunch has been arranged for all the media friends. So please accept our invitation and you will be guided there. And Okay, if the media would like to... We could not invite you for lunch, but our DG sir is a good host. When you come to Vijayawada, I assure on behalf of him, he will treat you very nicely, and dinner is due for you. Thank you, sir. No, I won't let you down on that. Okay? Yeah, thank you. Now, if you all don't mind, the media has a lot of questions they want to throw at us. Mind staying online? I will take those questions, and you can, if you like to hear them. లేకుండా ఏ కాంటాక్ట్ లేకుండా కొంతమందికి కరోనా వస్తుంది ఇది అంటే ఇప్పుడు వరకు మన స్టేట్లో there was only two source of contracting this virus. ఒకటి ఫారెన్ రిటర్న్స్, అది ఫారెన్ ట్రావెలర్స్ కావచ్చు, లేకపోతే ఎంప్లాయీస్ కావచ్చు, లేకపోతే స్టూడెంట్స్ హూ హ్యావ్ కమ్ బ్యాక్ ఫ్రమ్ అబ్రాడ్. మనం చాలా పకడ్బందీగా ఆ కాంటాక్ట్ ట్రేసింగ్ చేసినాం, అది ఒకటి. ఇంకొక ట్రేస్ or a source of this infection is those who return from Markaz, Nizamuddin, Delhi. So our source nichi okavaipu ee foreign returns, they came back. All those who have come back by the 23rd and 24th, the last batch. From that 27,000, we had about 27,000 people who have returned, travel abroad. Adi mana list muttham ground verification chesi vallu finally it came to about 22,000 numbers foreign returns. So every 22,000, each and every one has been we have located. వాళ్ళ హౌస్ క్వారంటైన్, హోమ్ క్వారంటైన్ చేసి ఈ 22,000 నుంచి there was only 11 cases till the 26th and 27th, and 6 other
contacts of this 11. But today that figure has again become 12 and 13. That is from the foreign return sources. However, whatever others that they are, primarily from this Delhi return, అంటే మార్కాస్ నిజాముద్దీన్ అక్కడే ఆ ప్రోగ్రామ్ అటెండ్ చేసి ట్రైన్లో రావడము, ప్లేన్లో రావడము, వచ్చిన తర్వాత ఇంట్లో ఉండటము, చుట్టుపక్కల ఇంటి మంది వాళ్ళ బంధువులు కాకుండా వాళ్ళ కాంటాక్ట్స్ ఉంటారు. సో అది అన్నీ మనం మ్యాపింగ్ చేసినాము. కెన్ ఐ హ్యావ్ ద లేటెస్ట్ ఫిగర్స్ ప్లీజ్? 1167 attendees has been identified. 1167. Of them, 1033 they are living in Andhra Pradesh. But other than that, all the primary contact and secondary contact kuda mottham manam listing chesinam, identify chesinam. Where is the primary contact? Yeah. So 4,777 primary contacts and 6,730 is the secondary contact. So ఎక్కువ మంది ఇప్పుడు మనం who has contracted this, tested as positive, are mostly from this source. So ఈ సోర్స్ నుంచి బయట మీరు ఇప్పుడు ఇందాక చెప్పినారు వేరే విధంగా ఇన్ఫెక్షన్స్ అయినారని, అది ఎక్కువ మాటలే ఊహాగానంలే, అది కరెక్ట్ కాకపోవచ్చు. There are 89 others. So all the 89 others, each one of them, మనలాగా పోలీస్ ఇన్వెస్టిగేషన్ లాగా వాళ్ళు ఎక్కడెక్కడ తిరిగినారు, ఏ విధంగా possibilities of contracting this virus, we have done that mapping, and there are just about 2 or 3 cases which we need to understand exactly as to why they have contracted. So one of the possibilities, కొందరు ఇంకా వేరే దొరిక కాకుండా వాళ్ళు అనుకుంటున్నారు ఏది ఇది ఈ క్యాష్ నోట్స్ డీలింగ్ చేశారు, కలెక్షన్స్ చేశారు, ఇది మన ఈ మంత్లీ రెంటల్స్ కలెక్షన్ చేసిన వాళ్ళు ఆయనకు ఇన్ఫెక్ట్ అయినారు కాబట్టి అది కావచ్చు అని ఒక అభిప్రాయం అన్నమాట. ఓకే, సో దెర్ ఈస్ నో, see, because if you look at this virus, this epidemiology of this virus and the various attributes of this virus, it cannot stay in certain surfaces beyond at certain time. So even in the air, it doesn't stay beyond, let's say, 6 to 8 hours. So only on different surfaces it can stay for some period of time. So notes, cash మీద అంటే కాగితం, ఆ కాగితం మీద ఎక్కువ సమయం ఉండరు. So it's not through the notes and things. Okay, so అది మాట ఇప్పుడు మేము కూడా విన్నాము అది, but it should not create unnecessary concern in terms of transaction of money. Okay? Right. Okay, wait a minute. Against the violence of the lockdown rules and regulations under section 188 to 269. మీరే చెప్తున్నారు కదా 188 to 69. అదే కదా, కానీ ఇంకా సెక్షన్స్ కూడా ఉన్నాయి. There are many other, you see, it is like this. We would not like to tell how many cases we have registered. ఎంతమందినే మీద మనం కేసు కట్టినామో, ఎంతమందినే మనం వాళ్ళ మీద అరెస్ట్ చేసినామో అని మనం చెప్పడం మనకు బాధాకరంగా ఉన్నాయి. We don't want to take pleasure. మనం సాధించినాము, ఇంత 10,000 మంది మీద కేసు కట్టినాము, ఇన్ని వెహికల్స్ మనం సీజ్ చేసినాము అని ఒక విధంగా చూస్తే ఇప్పుడు ఈ క్రమంలో అది కూడా బాధాకరంగా ఉన్నాయి. వాళ్ళు ఎందుకు ప్రతి ఒక్క సిటిజన్, ప్రతి ఒక్క వ్యక్తి రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయాలి. వాళ్ళు బయట రాకూడదు, వాళ్ళు దే షుడ్ నాట్ వయలేట్, దే షుడ్ నాట్ కమ్ టు ద రోడ్స్ అన్నెసెసరీలీ. చాలా వరకు ఎట్లా అంటే వితౌట్ రియలైజింగ్ ద ఇంప్లికేషన్ అండ్ సీరియస్నెస్, ఏదో ఒకటి అవకాశం ఉంటే ఉట్టి బయటకు వస్తారు వాళ్ళు. So unnecessarily moving around is also
something which they should not do that. We really appeal to all the viewers that everyone should behave in a responsible manner. I know that we have already finished more than 2 weeks, 3 weeks now. There is another around just about 2 weeks time. From the 20th onwards, there will be partial modification with regards to the kind of the what you call containment policies. Then from the 3rd it will be over. So just a few more days, we can break the chain. It is only it can spread only through contact. Let us all be very clear about this. ఈ కాంటాక్ట్ వలన ఈ స్ప్రెడ్ అవుతుంది. అయితే ఇది కాంటాక్ట్ లేకుండా మనం ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేయడం, ఆ లాక్డౌన్ ఉద్దేశం అదే. అంటే తగలకుండా, దేర్ ఇస్ నో కాంటాక్ట్. సో వాళ్ళు కదిలించకుండా అందరినీ అట్లానే ఉంచాలి. అట్లా ఉంచితే విల్ బ్రేక్ ద చైన్. లేకపోతే ఇది తగిలి ఇట్ గోస్, ఇట్ స్ప్రెడ్స్. So the whole objective is that. Okay. So I would not like to say numbers. Of course, if you want to say the numbers, I'll tell you privately, but I don't want to tell publicly. చాలా మంది మీద కేసు కట్టినారు, చాలా వెహికల్స్ కూడా సీజ్ చేశారు, but I don't want to say that. Okay. కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే. ఈ క్రమంలో డిజిటల్ ట్రాన్సాక్షన్ ఎంతవరకు చేయగలుగుతారో అంత ఇంకా మంచిది. అది ఇట్స్ ఎ గుడ్ వాట్ యు కాల్ మీడియం ఆఫ్ ట్రాన్సాక్టింగ్ డిజిటల్ ట్రాన్సాక్షన్. యు రైట్. దెన్ ఆర్ఎంపీస్ ఇప్పుడు ప్రభుత్వం వైపు నుంచి కూడా ఈ ఆల్ ద ఆర్ఎంపీస్ని కూడా there was a message which is given, instructions which have been given, that in case any patients come to them with the symptoms of ee jabbu gibbu labode a fever alanti symptoms tho vaalla daggara vaste, they should not treat them or touch them, and they should be directed to government hospital or these COVID hospitals. So these instructions has been given to all. ఈ మెసేజ్ కూడా ఇచ్చినారు, ప్రచారం కూడా చేశారు. ఐ ఆల్సో అపీల్ టు ద మీడియా టు కైండ్లీ పబ్లిసైజ్ ఈ ఆర్ఎంపీసు, ప్రైవేట్ ప్రాక్టీషనర్సు, డాక్టర్సు, క్లినిక్సు. ఇఫ్ సంబడి కమ్స్ విత్ దట్ సిమ్టమ్స్, దే షుడ్ టేక్ ప్రికాషన్స్. గప్పుగా తొందరగా వాళ్ళు ఈ కేసుని టేకప్ చేయకుండా అలాంటి కేసెస్నే we should direct it to the COVID hospitals. లేకపోతే వాళ్ళు 104 dial చేయాలి. Anybody having any need, any assistance, they can always dial 104 and there will be a prompt response to that. Okay. మీడియా ద్వారా మేము అపీల్ చేస్తున్నాం దీని గురించి. సోషల్ మీడియాలో అవును, వచ్చింది, అది కంప్లైంట్ వచ్చింది, కేసు కట్టినాము. మొన్న కూడా ఒక కేసు, ఎవరో ఒక వీడియో తీసుకొని బూతు మాటలు మాట్లాడినారు, అసభ్యంగా బిహేవ్ చేశారు. కేసు కట్టినాం మనం. నిన్న పొద్దున ఒక టీం వెళ్ళారు తెలంగాణ. ఆయన ఫామ్ హౌస్ నుంచి ఆయన అరెస్ట్ చేసి చిత్తూరు తీసుకువచ్చారు నిన్న రాత్రి వరకు. So today he is being presented before the court. I don't know what is the latest on that. Law and order? Any idea? Most probably he will be remanded because it is non-bailable cases. So we got him from Telangana. చిత్తూరులో కేసు కట్టారు, తెలంగాణ అక్కడ వెళ్ళారు. వాళ్ళు పొద్దున నిన్న పికప్ చేశారు, రాత్రి వరకు we were brought. Today morning they were supposed to produce before the court. So we take it seriously, particularly in times like this, when the country is going through an emergency, a public health emergency.
a medical emergency, we should not resort to such kind of means. ఇంకా ఏమండి జనానికి పోరాట గారికి చాలా ఈ పాస్ విధానం తీసుకొచ్చారు. ఎవరెవరికి ఇస్తారు అసలు ఈ పాస్? ఏది ఈ పాస్ అండి? పోలీస్ ఈ పాస్. Okay. As of now, for conducting certain essential services, including certain agricultural, tarvata industrial activities, we were giving, there is an integrated control room where there are 10 IAS officers and 5 IPS officers. This is also looking into all this movement and coordination of various activities which is necessary. So అక్కడి నుంచి ఇలాంటిది ఎసెన్షియల్ సర్వీసెస్ తర్వాత రిలేటెడ్ కమర్షియల్ యాక్టివిటీ కావచ్చు, అగ్రికల్చర్ యాక్టివిటీ కావచ్చు, ఇండస్ట్రియల్ యాక్టివిటీ కావచ్చు, దాని గురించి వాళ్ళకు పర్మిషన్ ఇవ్వడము ఈ పాస్ ఫెసిలిటీ ఇస్ దేర్. అది కాక పర్సనల్ ఎమర్జెన్సీస్ లైక్ మెడికల్ ఎమర్జెన్సీ or any kind of personal emergency somebody has, there is a need felt for giving them a pass. ఇప్పటి వరకు మనం సెంట్రలైజ్గా ఇక్కడి నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఇవ్వలేదు, కానీ సిన్స్ ఇట్ హెస్ బీన్ ఎక్స్టెండెడ్, there are some many places, many people were suffering because of medical reasons, because of acute peculiar circumstances somebody is facing. So అలాంటి ఇన్స్టెన్స్లో కూడా ప్రభుత్వం వైపు నుంచి కూడా మనకు ఆదేశం ఇచ్చినారు అలాంటి కేసెస్ కూడా ఫెసిలిటేట్ చేయడం కోసం. సో అందుకోసం ఇంటర్ స్టేట్ మూవ్మెంట్, తర్వాత ఇంటర్ డిస్ట్రిక్ట్ మూవ్మెంట్ టు ఫెసిలిటేట్ వేర్ ఎవర్ దెర్ ఈస్ ఎనీ పర్సనల్ ఎమర్జెన్సీ, medical, particularly of the medical kind, whether it is even you see whether somebody needs medical attention, somebody needs surgery, somebody needs other periodical medical requiring attentions, or whether it is pregnancy and deliveries, whether any operations, or whether it's post-operative care, or whether sometimes some chemotherapies or dialysis, or then there are deaths in the family, unforeseen incidences. So ఇలాంటి క్రమంలో ఇలాంటి రిక్వైర్మెంట్స్ కోసం ఇది ఫెసిలిటీ ఏర్పాటు చేశారనమాట. బట్ ఇట్ షుడ్ నాట్ బి మిస్యూజ్. మనకు నిన్నటి నుంచి ఒక వెయ్యి సంఖ్యలో ఎస్పీల దగ్గర రకరకంగా రిక్వెస్ట్లు వచ్చింది అంటున్నారు. అది కూడా తప్పు. ఎవరు అట్లా తప్పు రిక్వెస్ట్ పెడితే we will have to decide means of discouraging such kind of wrong attempts. But it is only human that people may try to find ways to get their way. Okay? So from 22nd onwards, I believe DIG Technical Services says that there are 79 cases have been registered for this violations in the cyberspace. And anything Mahila related? Is Deepika here? Yeah? Okay. కానీ 6 to 9 మధ్య రెడ్ జోన్ ఉన్న పబ్లిక్ బయటకు వస్తాం. ఇదేమో రావద్దని చెప్తున్నారు, కానీ 6 to 9 మధ్య ఆ పబ్లిక్ బయటకు వచ్చి ఇంటర్స్ కోసం బయట తిరుగుతున్నారు. దానివల్ల మీరు చెప్పింది కరెక్టే. ప్రతిరోజు ఒక సిట్యువేషన్ ఏర్పాటు అవుతున్నారన్నమాట. ఆ సిట్యువేషన్ ఎలాగా ఉంటుంది దాన్ని బట్టి మన రెస్పాన్స్ కూడా కరెక్టివ్ మెకానిజమ్స్ కూడా అదే విధంగా ఉంటుంది. ఈరోజు ఇట్లా కనపడింది, రేపటిగా అట్లా ఉండకపోవచ్చు. ఓకే, సో ప్రోగ్రెసివ్లీ వీఆర్ ట్రయింగ్ టు అడ్రస్ ది డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇంటర్వెన్షన్స్. మనం గట్టిగా అగ్రెసివ్గా అవసరం ఉంటే
ఆ లెవెల్ ఆ విధంగా కూడా మనం we can do the enforcement. But as of now, that kind of requirement has not been felt. Initially, first day, 1 or 2 days లో కొద్దిగా అలా పడింది. మనం అలాంటి సిచ్యువేషన్ స్టడీ చేసి మనం రియాక్ట్ చేస్తాం. ఓకే, there was also some impression that 6 to 9 పెట్టారు, తర్వాత ఆల్టర్నేట్ డేస్ పెట్టారు. ఆ ఆల్టర్నేట్ డేస్ పెట్టిన వలన ఏమవుతున్నారంటే జనాలు అదే సమయంలో 6 o'clock అంటే ఒకేసారి అందరూ బయటకు వచ్చి ఒక గుంపుగా అవడము, అలాంటి సిచ్యువేషన్ వాజ్ బీయింగ్ ఫేస్డ్. సో డిసిషన్ హ్యాస్ బీన్ టేకెన్ దట్ ఇట్ విల్ బి దేర్ ఆన్ ఎవ్రీ డే 6 to 9. అర్థమైంది కదా? సో ఒకవేళ ఆ 6 to 9 కూడా సరిగ్గా పాటించుకోలేకపోతే మళ్ళీ అది కూడా కరప్ట్ చేస్తారు. కంప్లీట్ బ్యానింగ్ ఆఫ్ మూవ్మెంట్ ఆఫ్ పీపుల్ అని అట్లా కూడా పెట్టచ్చు. కరెక్టే, నిర్లక్ష్యం కూడా ఉండవచ్చు. అది ఎక్కడెక్కడ నిర్లక్ష్యం ఉంటుంది అది మన దగ్గర మనకు కంట్రోల్ 100. ఎనీబడి కెన్, ఒకవేళ ఏదో నిర్లక్ష్యం కనబడితే 100 you can call, dial 100 and let us know so that we can respond to that immediately. నిర్లక్ష్యం అంటే ఏమిటి అంటే అన్ని రకంగా నిర్లక్ష్యం. This should be it should be a cooperative. అందరు ప్రజలు కూడా ముందుకు వచ్చి వాళ్ళే రెస్పాన్సిబుల్ ఫీల్ అవ్వాలి. ఎందుకు పోలీసింగ్ చేయాలి? కానీ ఓవైపు పోలీస్ మీద కూడా చాలా చోట కూడా తిరిగి పడటము, పోలీస్ మాట వినరు, పోలీస్ మీద కూడా తిరుగుబాటులు అలాంటివి కూడా చాలా చోట జరిగినాయి. మనం కూడా మన ఆఫీసర్స్ కూడా ఇప్పుడు ఇట్ హస్ బీన్ హౌ మెనీ డేస్, today is 15, so it is like more than 25 days that our people are on the road, day and night they are working. చాలా మంది చాలా చోట ప్రజలు కావచ్చు, పోలీస్ వాళ్ళు కావచ్చు, హెల్త్ వర్కర్ కావచ్చు, మున్సిపాలిటీ వాళ్ళు కూడా కావచ్చు. దెర్ ఆర్ దట్ విసిగిపోయి ఉన్నారు కొందరు. సో మనం కూడా అది చూసుకోవాలి, that they don't lose their what you call poise, they don't lose their balance, and they should maintain their balance always. We really appeal, we keep on appealing, we keep on talking to our subordinates. We are also making sure that నేను కూడా కింద వరకు ఎంతవరకు వీలుంటే వరకు మనం మాట్లాడుతున్నాము, so that everybody understands. సో జిల్లాలో కూడా ఒక జిల్లా యూనిట్ ఆఫీసర్ ఎస్పీ కానీ లేకపోతే సిటీలో కమిషనర్ కానీ దే ఆల్సో టాకింగ్ విత్ దేర్ సబార్డినేట్స్ డౌన్ ద లైన్. అందుకోసం మేము కూడా రంగంలో దిగి విజిట్స్ చేయడము, విజిట్ చేసి పలకరించడము, టు జస్ట్ టు అండర్స్టాండ్ ద పల్స్ ఆఫ్ హౌ అవర్ మెన్ ఆన్ ద గ్రౌండ్ ఆర్ డూయింగ్ ద డ్యూటీస్ అండర్ వెరీ డిఫికల్ట్ సర్కమ్స్టాన్సెస్. So, if there are shortcomings, it's only human. We are sorry about it. I wish we could be more effective, but then they are also human. They may have some shortcomings. They have sustained over 25 days. Inka unnai inga 16, 17, 18 days unnai inga. And I'm sure that we are doing our best to see that our force on the ground, they నిలబడి ప్రజలకి సేవగా మంచిగా చేయాలని ఏ విధంగా చేయాలని దాంట్లోనే ఉన్నాం మనం. అంటే yes. Thank you for asking that question. The question, I don't know if my viewers have heard, that policemen are working 24/7 for prolonged period of time. It taxes them physically and mentally, and so they need nutritional support, supplements,
as well as, like fortifying themselves to build their resistance so that they stand on the road and continue to serve the people. This was the question. I must say that from our side, we are trying our best how to serve and see that medically, physically, both physically and mentally, our people on the ground are most appropriate when they stand and do their duty. We are also going to launch a medical helpline only for the policemen and their families today in the afternoon, only for that purposes. And I may also say with a lot of appreciation and gratitude to members of many citizens who have come forward and supported the police. There are some who have also supported us by way of providing nutrition. There was, the alumni of Loyola College. We had this poultry association. And they also have come forward and donated eggs so that alternate days at least our people on the ground get to eat some nutritious food so that they are fortified, so they build their resistance. So the government is also has come forward and also sanctioned the special feeding charges for the men on the ground. We have been able to give that, so we'll also be seeking further support from the government also. For the remaining days also, we'll also get that special feeding charges. Thank you for... Vote of thanks by DH. Yes. అది యాక్చువల్లీ చెప్పాలంటే డొమెస్టిక్ వైలెన్స్ బికాస్ ఆఫ్ ద లాక్డౌన్ డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ పెరుగుతున్నారు. పిల్లల మీద violence against children is increasing is what the media is asking. But I can assure you that that is not the case. Number of domestic violence actually has gone down, and the nature of violence and aggression has come down if you compare it to the other normal times. But there has been instances of domestic violence reported because they are locked down and kept at home. So are they the same old factors which triggers this domestic violence still prevails? But alantide em ledandi. But we still have the mechanism. Our Disha control rooms as well as police control rooms have also responded to cases of domestic violence, and we have also used the services of voluntary agencies and NGOs to respond to the situation of domestic violence, because many a times the women folk would not like to give formal complaints because they want resolution and they don't want punishment. So they want to resolve this issue. So we also resort to some kind of reconciliation. There is trained psychologists and consultants. They do consultancy services also. And soon we're going to also have a helpline for such kind of situation. Of course, that Disha helplines are available. Other than that, specifically to deal with this also, we will be launching it very shortly. Okay. అది మీరు చూసేటప్పుడు ఆ సంఖ్య పెద్ద ఎక్కువ డిస్టర్బింగ్గా లేదు. అందుకోసమే మనం అంటున్నాము ఈ లాక్డౌన్ పాటించుకోవాలి, మూవ్మెంట్ తగ్గించాలి. ఇప్పుడు అలాంటిది ప్రతి ఒక్క కేసుని మనం చాలా కేర్ఫుల్గా, చాలా లోతుగా మనం ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. సో అలాంటి 3 కేసెస్ వచ్చింది.
ఇప్పుడు వరకు వేర్ వీ కుడ్ నాట్ రియలీ ఫైండ్ ద ఒరిజిన్, బట్ వీ కెన్ కమ్ ఎట్ ఎ ప్రమైజ్ ఆఫ్ ఎ కన్క్లూజన్. ఒక డాక్టర్ అనుకోండి, ఏది నెల్లూరులో ఒక డాక్టర్, ఆయన ఆర్థోపెడిక్ డాక్టర్, ఈ ఫైనలీ పాస్డ్ అవే. సో మనం ఏం చేసినాము, మొత్తం ఆయన ఈ కొత్తగా హాస్పిటల్ క్లినిక్ ఓపెన్ చేశారు. ఓపెన్ చేసినప్పటి నుంచి ఎంతమంది పేషెంట్స్ వచ్చారు, ఎవరెవరు వచ్చారు, ఎలాంటి పేషెంట్స్ వచ్చారు, ప్రతి ఒక్క పేషెంట్ బ్యాక్గ్రౌండ్ ఏమిటి. సో మనం 2 పేషెంట్ మీద మన అనుమానం. సో అక్కడే ఆ ఢిల్లీ రిటర్న్స్ ఏమంటారు మార్కాజ్ నిజాముద్దీన్ రిటర్న్ కనెక్షన్ కనబడుతుంది అక్కడ. సో కాబట్టి ఇది అన్నోన్ సోర్స్ అని కాదండి, అర్థమైంది కదా. సో అట్లా, సో అది ఒకటి అనుకోండి. ఇంకొకటి ఇక్కడ మన కృష్ణా జిల్లాది, ఆయన పేరేమి, ఆయన వెంకట్రమణ. సో వెంకట్రమణది కూడా హీఈస్ వర్కింగ్ ఇన్ యాజ్ ఎ సూపర్వైజర్ ఇన్ ఇమిటేషన్ జ్యువెలరీ షాప్. సో ఆయన మూవ్మెంట్ ట్రాకింగ్ చేయడం, మొత్తం ఎక్కడెక్కడ వెళ్ళారు, ఆయన ఒరిస్సా వెళ్ళారు, ఇక్కడ రావడము, మన 1 టౌన్ ఏరియా ఓల్డ్ సిటీ విజయవాడలో, అక్కడే మళ్ళీ కాన్సన్ట్రేషన్ ఆఫ్ అన్ని ఢిల్లీ రిటర్న్స్ అలాంటిది. సో రావడం పోవడం, అక్కడ కూడా క్యాష్ కలెక్షన్స్ కూడా చేయడము. అందుకోసం కొందరు అంటున్నారు ఈ క్యాష్ వల్ల కావచ్చు, లేకపోతే తగలడము. సో దిస్ మ్యాన్ he has a chronic case of bronchitis. So this COVID-19, one of the peculiarities is that it attacks your people with COPD. I mean, those who are having respiratory tract or bronchial, that kind of diseases, they collapse very quickly. మీరు ఆ కేసు కూడా, ఈ ఏరియా మన నెల్లూరు కేసు కూడా, డాక్టర్ది కేసు, he also is an old case of respiratory COPD problems he was having. So the what you call the risk category, high risk categories are people with, one is people who are senior age wise, 2 who are having other morbidities, 3 particularly somebody who is having COPD matters like respiratory tract ailments. So thank you all. అందుకోసం we cannot say that it is a community transmission as of now. We in Andhra Pradesh, we are going about very, very systematically. Okay, both ways. Even the healthcare programs, 1.42 crores household, అన్ని హౌస్హోల్డ్ కూడా మ్యాపింగ్ చేస్తున్నారు, విజిటింగ్ చేస్తున్నారు, టెస్టింగ్ చేస్తున్నారు. దాంట్లో it's more than 98% has been already tested very systematically. ఇప్పుడు ఒక విషయం, ఏది మూవ్మెంట్ లేకుండా ఉంటే we will beat this. Okay, So thank you, friends. yeah, thank you. Sir, on behalf of CID, sir, I would like to formally propose a vote of thanks to the DGP, sir. He's been a driving force during this humanitarian crisis and has been behind all the innovations of AP Police. I would also like to thank CID, sir, for this wonderful initiative. This will